ఎస్పెషల్లీ సుప్రీంకోర్టు సీన్స్ అని ఉన్నాయి, అక్కడ చాలా సైలెంట్. మీరు అనుకుంటారు ఇక్కడ థియేటర్లో ఏమైనా ప్రాబ్లం అయిందా, సౌండ్ పోయిందా అని చెప్పి. లేదా ఎక్స్పెరిమెంట్ చేసారేమో అనుకుంటారు సార్. సో టుడే ఆడియన్స్ ఎట్లా అయిపోయిందంటే చాలా మటుకు యంగ్ ఆడియన్స్ ఇప్పుడు సినిమా థియేటర్కి రావట్లేదు. ఫ్యామిలీతో ఎప్పుడైనా వస్తే వాళ్ళు వస్తారు, కానీ దే అదర్వైజ్ డోంట్ లైక్ ఇట్. వాళ్ళు ఓటీటీలో చూస్తారు, వాళ్ళ ఓన్ పేస్లో చూస్తారు, వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు చూస్తారు. ఇది సినిమా ఒకటే కాదు, ఈవెన్ న్యూస్ కూడా అంతే. వాళ్ళు న్యూస్ చూడరు, దే డోంట్ వాచ్ ట్రాష్ సీరియల్స్, నథింగ్. సో ఆ ఆడియన్స్ మారిపోయింది ఇప్పుడు. నా టైంలో ఉన్న ఆడియన్స్ ఐమ్ 63, ఆ ఆడియన్స్ డిఫరెంట్ ఉండే, ఇప్పుడున్న ఆడియన్స్ డిఫరెంట్ ఉన్నారు. సో రెహమాన్ గారు చేసిన తప్పు అది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రిలీజియస్ యాంగిల్ తీసుకురావడం తప్పు. సార్ ఆఫ్టర్ మీరు చెప్పింది విన్న తర్వాత ఇట్స్ కంప్లీట్లీ ఆయన ఇనేబిలిటీ అనిపిస్తుంది సార్. ఎందుకంటే 2 ఆస్కర్స్ చేతిలో పట్టుకొని ఇప్పుడు ఆయన పైన ఒక వెయిటేజ్ ఉంటుంది. ఆయన ఎలా అంటే ఆయన చిన్న హమ్ చేసినా సరే దానికి మనం దీనికి ఏ అవార్డు ఇవ్వచ్చు అనే యాంగిల్తో చూస్తామన్న ఒక యాంగిల్ ఉంటుంది సార్. కరెక్ట్. అట్ ది సేమ్ టైం ఆయన ఇనేబిలిటీకి మనకి లైక్ ఇఫ్ యూ సీ దిలీప్ కుమార్ గారు ఉన్నారు. ఒకప్పుడు దిలీప్ కుమార్ గారి పేరేంటో మనకు తెలుసు. దిలీప్ కుమార్ గారుగా పేరు మార్చుకున్న ఆయన ఇదే భారతదేశంలో ఆయన లెజెండరీ అయ్యారు. ఒకప్పుడు వేరే పేరుండి అల్లారక రెహమాన్గా పేరు మార్చుకున్న ఏఆర్ రెహమాన్ గారు ఇదే భారతదేశంలో ఉన్నారు. వాళ్ళిద్దరిని మనం ఈక్వల్గా రిసీవ్ చేసుకున్నాం సార్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఇనేబిలిటీ, ఆ ర్యాంట్ చేయడానికి రిలీజియస్ యాంగిల్ తీసుకోవడం అనేది లైక్ అది కొంచెం కరెక్ట్ కాదు కదా సార్. కరెక్ట్, నేను అదే అంటున్నాను. పొద్దున్న నుంచి నన్ను చాలా మంది ఛానల్స్ ఇదే పిలుస్తున్నారు, ఇదే టాపిక్ మీద పిలుస్తున్నారు సార్. పాసిబ్లీ ఐఎమ్ రిపీటింగ్ మై సెల్ఫ్, బట్ స్టిల్ మీ ఛానల్ ఉన్న ప్రేక్షకులు మిగతా ఛానల్లో ఉండరు, వాళ్ళు ఇక్కడ ఉండరు సార్. సో నేను ఒకటే మాట చెప్తున్నాను, మీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు క్రికెట్ పార్లెన్స్ తీసుకుందాం. గవాస్కర్ గారు నా టైంలో ఈవెన్ హీ వాజ్ ద బిగ్ స్టార్ ఆఫ్ క్రికెట్. ఆయన కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన డల్ అయిపోయారు. అసలు ఒక వరల్డ్ కప్లో 40 రన్లు కొట్టాడు 40 ఓవర్లో. అందరూ అడిగారు, బాబు రిటైర్ అయిపోవచ్చు కదా అంటే, నేను చేయను పోన్నాను. సో లాస్ట్లో పీపుల్ సెడ్, ఐ థింక్ ఇట్ వాజ్ వన్ ఆఫ్ ద కామెంటేటర్స్, బ్రిటిష్ కామెంటేటర్స్ హు సెడ్, యూ షుడ్ క్విట్ అట్ ద రైట్ టైం. మీరు హైలో ఉన్నప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవాలి. యూ షుడ్ నో వెన్ టు క్విట్ ఆల్సో. పీపుల్ షుడ్ ఆస్క్ వై, ఎందుకు చేశారని, ఎందుకు చేయట్లేదని కాదు, మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఇంకా అని అడగకూడదు. ఇళయరాజా ఈవెన్ నౌ ఆయన మ్యూజిక్ ఇస్ అ క్లాసిక్. రెహమాన్తో ఐ విల్ ఈక్వేట్ హిమ్ విత్ దట్, నో ప్రాబ్లం. మనం ఎప్పటి నుంచి అని చూసుకున్న గీతాంజలి నుంచి ఏ సినిమా అయినా చూడండి, ఆయనది క్లాసిక్స్ అన్ని. రెహమాన్ గారు అదే లెవెల్లో వచ్చినప్పుడు ఇళయరాజా ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా, నాకు మ్యూజిక్ రావట్లేదు అన్ని రెహమాన్కి ఇస్తున్నారని ఎప్పుడైనా కంప్లైంట్ చేశారా? హీ నెవర్ డిడ్ ఇట్. దట్ ఈస్ హిస్ మెచ్యూరిటీ అండ్ దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. మీరు ఎట్లా చేస్తారు, ఎప్పుడు మీరు ఇండస్ట్రీ నుంచి బయటికి వెళ్ళినప్పుడు యూ షుడ్ బి మెచ్యూర్ ఇనఫ్ టు యాక్సెప్ట్ ద ఇండస్ట్రీ హెస్ చేంజ్. ఇండస్ట్రీ మారిపోయింది, మ్యూజిక్ అనే ఒక కాన్సెప్ట్ లేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్టిల్ ఉండొచ్చు, కానీ దాని తర్వాత చావా మూవీ గురించి ఆ డైలాగ్ కొట్టింది ఇంకా దారుణం. అది ఎస్పెషల్లీ మీరు దాన్ని బీజీ కొట్టిన తర్వాత, బీజీ ఇచ్చిన తర్వాత మీరు అన్నారు ఆ ఫిలిం ఒక కమ్యూనల్ అని కదా, ఆయన అట్లనే లాంగ్వేజ్ యూజ్ చేసి డివిసివ్ అని కూడా అన్నారు, డివైసివ్ మూవీ అని. ఎందుకు చావాలో తప్పేం చూపించారు? సాంబాజీ అనే ఒక క్యారెక్టర్ ఉందని ఎంతమందికి తెలుసు? అప్పటిదాకా తెలియదు చాలామందికి. ఇప్పుడు ఔరంగాబాద్ పేరు మార్చి సాంబాజీ నగర్ అని పెట్టారు, కానీ దట్ టైమ్ నోబడి న్యూ దర్ వాస్ ఛత్రపతి శివాజీ మహారాజ్ సాంబాజీ ఎవరని ఎవరికి తెలియదు. హిస్టరీని మళ్ళీ రిపీట్ చేశారు. ఇప్పుడు దురంధర్ వచ్చినప్పుడు అదే జరిగింది. పాకిస్తాన్లో ఆ రోజు జరిగిన ఘటనలు రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ చూపించారు. పాకిస్తాన్ వాళ్ళే అంటున్నారు ఇది నిజమే అని, అట్లాంటి క్యారెక్టర్స్ మా దగ్గర ఉండే అని చెప్పేసి. కానీ మనోళ్ళు అంగీకరించట్లేదు చాలామంది. కాదు మేము ఎగ్జాజరేట్ చేస్తున్నాం, ఇస్లామోఫోబియా అది ఇదని. రెహమాన్ గారు కూడా ఇదే ప్రాబ్లం. మీరు ఆ సినిమాకి బీజీ ఇచ్చినప్పుడు యు ఆర్ అ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఆ సినిమా బయటకు వచ్చిన టీంలో మీ క్రెడిట్ కూడా ఉంది. మీరు సినిమా చూసి మరి రిఫ్యూజ్ చేయాలండి కదా. ఇన్ఫాక్ట్ కంగనా రనౌట్ మేడ్ అ వెరీ ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇవాళ పొద్దున, దట్ నేను ఎమర్జెన్సీ అనే సినిమా కోసం అప్రోచ్ అయితే ఈ సెడ్ ఐ విల్ నాట్ డూ అ ప్రాపగెండా మూవీ అన్నారు. యూ మట్ హ్యావ్ ఎ డిఫరెన్స్ ఆపీనియన్, నేను చేయను, నాకు టైం లేదు, ఏదైనా ఎక్స్క్యూజ్ చెప్పొచ్చు. కానీ ప్రాపగెండా మూవీ ఎక్కడొచ్చిందండి? ఎమర్జెన్సీ ఇండియాలో జరిగింది, అందరు తెలిసింది. ఇందిరాగాంధీ ఇంపోజ్డ్ ఎమర్జెన్సీ, ఆపోజిషన్ లీడర్స్ అందరు జైలు వేశారు. వీ ఆల్సో వెంట్ త్రూ ఇట్. నేను అప్పుడు స్కూల్లో ఉన్నాను ఆ టైంలో. ఐ నో హౌ ద స్కూల్స్ నడవలేదు కొన్ని రోజులు, అంతా జరిగిందే. కానీ దాని ప్రాపగెండా మూవీ ఎట్లా అయిపోతుంది? సో దేర్ ఇట్ సెల్ఫ్ ఆయన మైండ్ సెట్ అర్థమైపోతుంది మనకి. అంటే మీకు మోదీ నచ్చకపోవచ్చు, బీజేపీ నచ్చకపోవచ్చు, హిందుత్వ అని కాన్సెప్ట్ నచ్చకపోవచ్చు, బట్ యూ డోంట్ హ్యావ్ టు మేక్ ఇట్ వెరీ ఆబ్వియస్. మన దగ్గర సల్మాన్ ఖాన్, షారూక్ ఖాన్, ఆమీర్ ఖాన్ వీళ్ళందరూ హీరోగా ఉన్నారు కదా ఆ ఇండస్ట్రీ. అదే ఇండస్ట్రీ నుంచి వచ్చింది కదా. ఇప్పుడు హిందువులు వ్యతిరేకించారా? మీరు పేరు మార్చుకోమన్నారా? యూసుఫ్ ఖాన్ బికేమ్ దిలీప్ కుమార్, అది ఇంకో మాట. ఆ టైంలో హీ ఫెల్ట్ ఇట్ వాస్ ద రైట్ టు డూ దట్. ముస్లిం పేరు పెట్టుకుంటే యాక్సెప్ట్ చేయరు అని చెప్పి పేరు మార్చుకున్నారు దిలీప్ కుమార్ అని. కానీ ఇప్పుడు వీళ్ళు ముగ్గురు చేయలేదు కదా.
ఎందుకంటే ఆ లెవెల్కి వచ్చేసాం, ఆ మెచ్యూరిటీకి వచ్చేసాం మనం. వాళ్ళు యాక్ట్ చేసిన అన్ని సినిమాల్లో హిందూ పేర్లు వాడుకున్నారు వాళ్ళు. హీరో నేమ్ వాజ్ ఆల్వేస్ ఎ హిందూ నేమ్. Sure. ఎవరైనా ఆబ్జెక్ట్ చేశారా? ఏంటి పేరు మార్చుకోరా అని చెప్పారా? లేదు, అక్కడ కూడా చెప్పలేదు. కానీ రెహమాన్ గారికి ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే ఈజ్ నాట్ గెటింగ్ సినిమా. అయిపోయింది, మై పినకిల్ ఇస్ ఓవర్. నా కెపాసిటీ ఎప్పుడు ఉందో ఆ కెపాసిటీతో నేను చేసుకున్నా, ఐ డిడ్ మై గ్రేట్ వర్క్, ఓవర్. దాన్ని యాక్సెప్ట్ చేయట్లేదు ఆయన. యాక్సెప్ట్ చేయట్లేదు, నా దగ్గర రావట్లేదు. ఇది ఎట్లా అయిపోయిందంటే, మీ దగ్గర హై స్కిల్డ్ ఆర్టిస్ట్ ఉంటే ఆయనకి ఎగ్జాంపుల్ 50,000 రూపాయలు ఒక అసైన్మెంట్కి ఇచ్చారనుకోండి, 3 రోజులు 2 రోజులు అసైన్మెంట్. ఇంకోటి వచ్చి అంటాడు నేను 20,000 చేస్తా అంటే, ఈయన ఫస్ట్ చెక్ చేస్తాడు టాలెంట్ వైజ్. ఆడ ఒకే టాలెంట్ బాగానే ఉంది, మేనేజబుల్ అంటే నేను వాడిని వాడుకుంటా అంటారు. ఈయన క్రాష్ కరెన్సీ ఉంటుంది ఈయన దగ్గర, అంత డబ్బులు లేవు. ఇది ప్రాబ్లం అనమాట. తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి అన్నిటికంటే పెద్ద ప్రాబ్లం ఏముందంటే, ఇప్పుడు లీడింగ్ స్టార్స్కి డబ్బులు ఎక్కువ వచ్చి ఒక్క వారం కూడా సినిమా థియేటర్లో సినిమా నడవదు. దాని తర్వాత ఓటీటీలో అది కూడా నడవదు. పేపర్ వ్యూ వస్తే అది కూడా పోతుంది. చూడడానికి చాలామంది లేరు, అసలు చూడలేదు. ఇది ప్రాబ్లం. మన దగ్గర ప్రేమలు అని చెప్పి ఒక మలయాళం సినిమా 2 కోట్లు తీసిన సినిమా ఇక్కడ జూబ్లీ హిల్స్ లో ఉండి మోర్ దెన్ 100 crores. అండ్ దే స్టేడ్ ఇన్ అ సర్వీస్ అపార్ట్మెంట్. హీరో హీరోయిన్ అందరూ సర్వీస్ అపార్ట్మెంట్ లో ఉన్నారు. మన దగ్గర ఎవరైనా ఉంటారా? మన దగ్గర మినిమం 5 స్టార్ హోటల్ అంటాడు. ఈవెన్ అసిస్టెంట్ డైరెక్టర్ అంటాడు నాకు 5 స్టార్ హోటల్ కావాలంటాడు. అది ఈవెన్ టుడే మీరు చూడండి, నా ఫ్రెండ్స్ చాలా మంది అంటారు సినిమా, మలయాళం సినిమా చూసి మేము చాలా నేర్చుకున్నాం, చాలా మంచి స్క్రిప్ట్, వెరీ పవర్ఫుల్ స్క్రిప్ట్, ఉమెన్ ఓరియంటెడ్ స్క్రిప్ట్. నేను అడ్వర్టైజింగ్ లైన్లో పనిచేస్తున్నప్పుడు నా క్లోజ్ ఫ్రెండ్ ఉండే అబూరి రవి అని చెప్పి. ఆ టైంలో హీ వాజ్ అ నోబడి. అమీర్పేటలో ఒక సింగిల్ రూమ్లో ఉంటుండే. పాపం చాలా కష్టపడ్డాడు జీవితం. లాస్ట్లో ఈసారి ఐమ్ గోయింగ్ బ్యాక్ హోమ్, భీమవరం నుంచి వెళ్ళిపోతున్నాను సార్ అన్నాడు. మా తెలుగు ట్రాన్స్లేటర్ ఉండే, నేను పిలిచాను, ఒకసారి పిలిచి మంచి క్లాస్ తీసుకున్నాను. నేను నువ్వు ఇక్కడి నుంచి పారిపోతే అక్కడ ఇంకా దానికన్నా పెద్దవాళ్ళు ఉంటారు అక్కడ, నువ్వు యూ హ్యావ్ టు ఫైట్ లైఫ్ అని చెప్పాను. సరే సార్ అని చెప్పి కూర్చున్నాడు. దాంతో స్క్రిప్ట్ రాయడం మొదలుపెట్టి చాలా డిసప్పాయింట్మెంట్స్ వచ్చింది. కానీ లాస్ట్లో బొమ్మరీలు హిట్ అయింది. ఓకే, దెన్ హీ హ్యాడ్ నో లుకింగ్ బ్యాక్. సీ ద ప్రాబ్లమ్ ఇస్ దట్ మీ వాల్యూ రియలైజేషన్ చాలా రోజుల తర్వాత వస్తుంది. మీరు వెళ్ళే వరకు కొంచెం స్టేయింగ్ కెపాసిటీ అంటాం మనం ఇంగ్లీష్. రెహమాన్ జూనియర్గా ఉన్నప్పుడు వాడిని యాక్సెప్ట్ చేశారు మణిరత్నం. ఆ రోజు ఆయన కూడా రిజెక్ట్ చేసి నేను ఇళయరాజాకి ఇస్తా అంటే ఏం చేస్తారు అప్పుడు? రెహమాన్ ఛాన్సే రాదు ఎప్పుడు. సో సంబడి హ్యాడ్ టు గో అండ్ టు మేక్ వే ఫర్ సంబడి అనమాట. మీ జనరేషన్ అయిపోయి నెక్స్ట్ వాళ్ళు వస్తున్నారు రెగ్యులర్గా. మీ ఓన్ కజిన్స్ ఉన్నారు ఆ ఇండస్ట్రీలో, దే ఆర్ దేర్. సో మీరు ఆ ఆపర్చునిటీ ఇవ్వకుండా, లేదు నేను పాత అప్పుడు ఎట్లనే ఉండే, నేను అంత సీనియర్గా ఉన్నాను అంటే ఓకే, యూ సిట్ దేర్. మీరు అట్లనే లోకంలో ఉండొచ్చు, నో ప్రాబ్లం. మీ దగ్గర ఎవరు రారు. బట్ దెన్ డోంట్ మేక్ దిస్, ఈ అలిగేషన్ చేయకండి. ఏది నేను ముస్లింగా ఉన్నాను దానికోసం నాకు రోల్స్ రావట్లేదు, దానికోసం నాకు మ్యూజిక్ ఇవ్వట్లేదు అని, దట్స్ అ రాంగ్ థింగ్. మార్కెట్ డిమాండ్ అంతే సార్. మార్కెట్లో మీ ప్రైసింగ్ ఎంత ఉంది, మార్కెట్ అబ్జార్బింగ్ కెపాసిటీ ఎంత ఉంది, మార్కెట్లో లాభాలు ఎంత వస్తుంది, అదే చూస్తున్నారు ఇప్పుడు. మ్యూజిక్ అనేది ఒక బై ప్రోడక్ట్ అయిపోయింది. రోజా టైంలో ఉన్న మ్యూజిక్ కానివ్వండి, మిగతా దాంట్లో మీరు స్కోర్ ఈ డిడ్ వందే మాత్రం మనం అందరూ యాక్సెప్ట్ చేసాం. ఇట్ వాజ్ నాట్ ద ఒరిజినల్ వర్షన్, యాక్సెప్ట్ చేసామా? ఎవ్రీబడి లైక్ ఇట్. ఖాజా మజా ఖాజా పాడారు, వి ఆల్ లైక్ ఇట్. బతుకమ్మ సాంగ్ కూడా చేశారు. సో ఆ ఏ మూడ్లో ఉన్నప్పుడు యాక్సెప్ట్ చేసాం మనం. ఆ టైంలో ఇట్ వాజ్ రెలవెంట్. ఈవెన్ టుడే క్రికెట్ స్టేడియం కానీ, ఫుట్బాల్ స్టేడియం కానీ, ఈవెన్ స్కూల్ ఫంక్షన్లు కూడా వందే మాత్రం ఆ పాట పెడతారు. ఎవరు అన్నారు తప్పు, అది కాదు, ఫుల్ వర్షన్ కాదు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫుల్ వర్షన్ వాడతారు, ఇలాంటి 2 లైన్లే వాడారని, అట్లా కాదు. ఆ థీమ్ ఆ యంగ్స్టర్స్కి నచ్చింది అది, అండ్ దే లైక్డ్ ఇట్. ఆ జనరేషన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ హెస్ కమ్. వాళ్ళకి ఆ పేషెన్స్ కూడా లేదు ఇప్పుడు. అది ఒక లైన్ చెప్తే అంతే చాలు అంటారు వాళ్ళు. సో రెహమాన్ షుడ్ రియలైజ్ దట్ ఆయన టైం అయిపోయిందని చెప్పట్లేదు. దెర్ ఇస్ అ లెస్ డిమాండ్ తగ్గింది ఇప్పుడు. స్టాగ్నెన్సీ వచ్చింది. ఓకే, యూ హ్యావ్ టు మెచ్యూర్. ఓకే, మీరు ఓన్లీ బీజీ చేస్తారు. వెస్టర్న్ మూవీస్లో చూస్తే చాలా మంది అక్కడ సాంగ్స్ లేవు కదా, దే ఆల్ డూ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓన్లీ. ఏదో సూపర్విజన్ చేసినా చాలు నన్ను అడిగితే, అంత కదా. దట్ ఈస్ వాట్ దే షుడ్ కమ్ టు. ఆ లెవెల్కి రావాలి మీరు. ఓకే, వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ కాన్సర్ట్ చేయండి, ఎవరు వద్దంటలేరు, చేశారు కదా మొన్న రామోజీలో చేశారు ఆయన. కాన్సర్ట్ చేయండి. ఇప్పుడు మీరు నేను అడుగుతాను మీద, అల్కా యాగ్నిక్ ఎక్కడున్నారండి ఇప్పుడు? అనురాధ పౌడ్వాల్ ఎక్కడున్నారు? కుమార్ షాను ఎక్కడున్నారు? నోబడీ నోస్. వీళ్ళందరూ చాలా ఆర్టిస్ట్ ఉన్నారు అట్లా. సో యూ కెన్ సీ ఈచ్ వన్ హెస్ డిసపియర్డ్ ఇన్ హిజ్ ఓన్ టైమ్. షాన్ ఉన్నారు, ఈజ్ గాన్. ఉన్నారు కానీ ఎప్పుడో ఒకసారి అక్కడెక్కడ కనిపిస్తారు అంతే వాళ్ళు. అట్ వన్ టైమ్ దే వర్ ఆల్ ద పీక్. ఏఆర్ రెహమాన్ గారి వల్ల ఇవాళ కనిపించారు మళ్ళీ కామెంట్స్ చేసి. ఆయన మాట ఉన్నారు సార్, మ్యూజిక్లో ఎక్కడ
రిజర్వేషన్స్ ఉండవు, ఆర్ట్కి ఎక్కడ అసలే ఉండవు అని చెప్పేసి. అండ్ వన్ మోర్ థింగ్ సార్, కొత్త నీరు పాత నీరు ప్రవాహం అనేది ఎప్పుడూ ఉంటుంది, దాన్ని తట్టుకొని నిలబడ్డప్పుడే వాళ్ళని లెజెండ్స్ అంటారు. బట్ నేను ఇక్కడ ఇప్పుడు నాకు మీరు అనాలిసిస్ చేసి చెప్తున్నప్పుడు నాకు ఇంకా చాలా విషయాలు అర్థమవుతున్నాయి. ప్రిసైజ్గా 8 years అని లైక్ యూనో అలాంటి పాయింట్స్ అయినా చెప్తున్నప్పుడు, లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, లియోనార్డో డికాప్రియోకి ఆస్కర్ వచ్చినప్పుడు హీ యూజ్ దట్ ప్లాట్ఫామ్ టు సేవ్ ప్లానెట్. లైక్ యూనో మనకి ఈ ప్లానెట్ ఒకటే ఉంది, ప్లాస్టిక్ తక్కువ వాడండి అన్నారు. సో ఒక స్టార్, ఒక గ్లోబల్ ఐకాన్ అయిపోయిన తర్వాత, సో ఆయన ఏదైతే రిప్రజెంట్ చేస్తున్నారో, ఏదైతే ఒక మూవ్మెంట్ తీసుకొని చేంజ్ తీసుకురావాలని చెప్పేసి వాళ్ళకంటూ ప్రిన్సిపల్స్ ఏవైతే ఉంటాయో దానికి స్టాండ్గా తీసుకున్నప్పుడు, ఇలా ముఖ్యంగా ఇలాంటి సెన్సిటివ్ కామెంట్స్ చేసినప్పుడు ఇట్ విల్ ఆల్సో రిఫ్లెక్ట్ ఇంటర్నేషనల్ లెవెల్ వార్ కానీ ఇవన్నీ కూడా కదా సార్. ఇప్పుడు ఎంత లేదన్నా సరే బీబీసీలో అయినందువల్ల, బీబీసీలో వచ్చినందువల్ల ఎగ్జాక్ట్. సో ఈ సోకాల్ యుద్ధం తాలూకు హీట్ ఇండియా మీద కూడా పడింది అని ఒక ప్రొజెక్షన్ అయితే వస్తుంది కదా సార్. కరెక్ట్. మీరు చెప్పిన దానికి మెంటర్షిప్ అని ఒకటి ఉంటుంది ఒక లెవెల్ తర్వాత. మన సీనియర్ సిటిజన్ అయిపోయిన తర్వాత మెంటర్షిప్కి వచ్చేస్తాం మనం. అంటే జూనియర్ ఆర్టిస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ తీసుకోవడం, వాళ్ళని కూడా మీరు బిజినెస్ నుంచి అవుట్ చేయకూడదు. వాళ్ళకి స్కిల్ ఒకటి ఉంటుంది, మీ టైంలో మీ స్కిల్ ఉంటే వాళ్ళ టైంలో వాళ్ళ స్కిల్ ఉంది అంతే. ఇప్పుడు వీళ్ళ ఓన్ కజిన్స్ ఉన్నారు కదా, నేను చెప్పాను చూడండి, జీవి ప్రకాష్ అండ్ అవును సార్, అండ్ భవానీ శ్రీ సార్, దే ఆర్ రెహమాన్స్ కజిన్స్, ఫస్ట్ కజిన్స్. వాళ్ళ సిస్టర్ ఉన్నారు కదా రెహనాస్ కిడ్స్, దే ఆర్ బట్ దే ఆర్ రిటైన్ హిందూ నేమ్స్. ఓకే. సో వాళ్ళని ఎంకరేజ్ చేయొచ్చు కదా, వాళ్ళని చూసుకోవచ్చు కదా. ఈవెన్ ఫిలిం ఇండస్ట్రీని కూడా మీరు ఇంకొక లెవెల్కి తీసుకెళ్ళచ్చు. మీకు పద్మభూషణ్ ఇచ్చారండి గవర్నమెంట్, మీతో ఇంత కోపం ఉంటే పద్మభూషణ్ ఎందుకు ఇస్తారు? మీకు ఎన్ని ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి, బికాస్ ఆఫ్ పీపుల్ లైక్ యూ. సో రెహమాన్ గారు ఏం చెప్తారు, అదొక ఫోరం తీసుకుని తప్పు ఫస్ట్ బీబీసీని. ఆయన ఒక నేషనల్ టెలివిజన్లో, దూరదర్శన్లో చెప్పలేదు ఇది, కావాలని చెప్పి ఈ టుక్ బీబీసీ బికాజ్ ఈ న్యూ దట్ ద రీచ్ విల్ బి ఎక్స్టెన్సివ్. వాళ్ళు ఎక్కడ కావాలంటే అక్కడ తీసుకెళ్తారు ఆ న్యూస్ని, అది వాళ్ళకి కావాల్సిన న్యూస్ అది. సో పాసిబిలిటీ ద లైన్ ఆఫ్ క్వశ్చనింగ్ కూడా అదే ఉండొచ్చు. మిమ్మల్ని డిస్క్రిమినేట్ చేశారా అంటే మీరేమంటారు? యూ హ్యావ్ 2 answers, ఎస్ ఆర్ నో. అప్పుడు మీరు నో ఎస్ అని చెప్పారు, ఇప్పుడు నో అని చెప్తున్నారు. నన్ను మిస్అండర్స్టాండ్ చేశారు, యూ హావ్ మేడ్ అ స్టేట్మెంట్. ఒక్కసారి ఒక మాట చెప్పిన తర్వాత దాన్ని యూ కెనాట్ టేక్ ఇట్ బ్యాక్. అది మన జీవితంలో ఉంటుంది అది. సార్ ఆయన ఏజ్ ఏమైనా కన్సిడరేషన్ లో తీసుకోవాలి, బికాస్ హీస్ టర్నింగ్ 60 నౌ, వస్తున్నారు ఆబ్వియస్లీ. సో దాన్ని కూడా కన్సిడరేషన్ లో తీసుకొని యూనో చాలా వరకు 60 సంవత్సరాల ఒక హీరో చెట్టు చుట్టూ హీరోయిన్ తిరగడం ఉండదు కదా. అట్ దాట్ ఏజ్ వాళ్ళకి నాన్నగారు రోల్, ఒక మామగారు రోల్, పెద్ద రోల్ ఉంటుంది దాంట్లో. యూ హ్యావ్ టు మూవ్ విత్ ద ఇండస్ట్రీ. మీ ఏజ్ కూడా ఉంటుంది, ఆ ఏజ్ లో యూ హ్యావ్ రీచ్ ద పీక్. దాని తర్వాత మీరు మిగతా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వట్లేదు, అది ప్రాబ్లం. సో ఇప్పుడు కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నప్పుడు ఏమంటున్నారు, వాళ్ళ స్కిల్స్ ఆర్ హూ ఆర్ యూ టు డిటర్మైన్ స్కిల్ గురించి. క్రియేటివిటీ లేదు వాళ్ళు కూడా, ఎట్లా డిటర్మైన్? క్రియేటివిటీకి ఏమైనా స్టాండర్డ్ ఉందా? ఏదైనా కిలో బాటు పెట్టి చూస్తారా క్రియేటివిటీ అనేది? మీ క్రియేటివిటీ థింకింగ్, నా క్రియేటివిటీ థింకింగ్ డిఫరెంట్ ఉంటుంది. డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ ఉన్నాం మనం. మా కూతురు క్రియేటివిటీ అలాగుంటుంది, ఆమె థాట్ ప్రాసెస్ అలాగుంటుంది, నాది అలాగుంటుంది. వాళ్ళ మదర్ అంటే మా వైఫ్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది, మా ఫ్రెండ్స్ థాట్ ప్రాసెస్ డిఫరెంట్ ఉంటుంది. ఒక సినిమాకి వెళ్దామంటే 10 మంది పిలిస్తే 2 వస్తారు, ఎందుకంటే నేను రాను, బోర్, ఆ సినిమా నాకు నచ్చదు, నాకు ఇట్లాంటి సినిమాలు నచ్చుతుంది, నేను ఓటీటీలో చూసుకుంటా. చాలామంది ఉన్నారు, డిఫరెన్స్ ఒపీనియన్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే పేషెన్స్ లేదు ఎవరికి. 3 గంటల సేపు 3.5 గంటల సేపు చూసే ఫస్ట్ సినిమా దురంధర్. అవును సార్. చాలా మంది విన్నప్పుడు, నేను కూడా ఫస్ట్ టైం విన్నప్పుడు 3.5 గంటల ఎవడు కూర్చుంటాడు ఇంతసేపు అని అనుకోండి. కానీ ఇట్ వాస్ అ గుడ్ మూవీ, ఇట్స్ అరెస్టింగ్ మూవీ, ఇట్ వాస్ వెరీ ప్రిసైజ్. నాకు ఎక్కడ 3 hours అనిపించలేదు. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. కానీ అది చాలా డిఫికల్ట్, అంటే అటెన్షన్ హోల్డ్ చేయడం అనేది ఇట్స్ అ టాప్ క్లాస్ డైరెక్టర్స్ ఒక కేపబిలిటీ. కానీ రెహమాన్ గారిది ఏంటంటే, మీరు మ్యూజిక్ చేసినప్పుడు మీ మ్యూజిక్ అందరికి నచ్చింది, చాలా సినిమాలు చేశారు, వి ఆల్ లైక్డ్ ఇట్. కానీ ఇప్పుడు మీకు రాకపోతే యూ షుడ్ సే పాసిబ్లీ నా టైం అయిపోయింది, రిటైర్. ఎందుకంటే ఇప్పుడు సైనా నెహ్వాల్ ఇంకా బ్యాడ్మింటన్ ఉన్నారా? షీ కెన్ స్టిల్ సే నో ఐ వాంట్ టు ప్లే బ్యాడ్మింటన్. ఇప్పుడు కూడా ఆ ఏజ్ వచ్చిన తర్వాత యూ నో దట్ యు హావ్ రీచ్డ్ అ పినకల్, అక్కడి నుంచి ద డౌన్వర్డ్ స్లైడ్. అప్పుడు యూ షుడ్ లీవ్. అప్పుడు మీరు రెస్పెక్ట్ చేస్తారు అందరూ, దట్ యు లెఫ్ట్ అట్ ద రైట్ టైం. కాదు నేను ఇప్పుడు కూడా బ్యాడ్మింటన్ ఆడతాను, 16 సంవత్సరాలు నా అబ్బాయి అమ్మాయితో నేను కూడా ఇప్పుడు ఆడతానంటే దెన్ ఇట్స్ యువర్ ఓన్ ఫ్యూనరల్, వీ కాంట్ హెల్ప్ ఇట్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.